యెహోవా యందు నమ్మకముంచుము. సామెతలు 3:5. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్మి మోసపోయి నిరాశతో ఉన్నావా? నీకోసమే ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారిని నమ్మి మోసపోయి నిరాశతో ఉన్నటువంటి నీ జీవితంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని గనుక నువ్వు నమ్మినట్లయితే ఆయన ఎప్పటికీ నీ చేయి విడవడు. ఎన్నడూ నిన్ను విడవక తన అరచేతిలో నిన్ను ఎత్తిపట్టి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక నుంచైనా ఈ లోకాన్ని నమ్మకుండగా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని మనం నమ్మకుండగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనము నిజమైనటువంటి నమ్మకం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది మనుషులను నమ్మి తండ్రి మోసపోయి నిరాశ చెంది ఉన్నారు. వారందరి జీవితాల్లో తండ్రి ఇకనైనా మీ ఎదుట నమ్మకం ఉంచుకున్నటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.